జీవనాడి 34 సాహితీ ప్రతిభ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో ప్రస్తుతం శ్రీశ్రీ సాహితీ పరామర్శ అనే అంశంపై శ్రీశ్రీ సినీ గీతాలు 9వ భాగం ప్రసారం చేయబోతున్నాం. వ్యాఖ్యాత జీవన్. తెలుగు సినిమా రంగం తిమింగలాలతో కూడిన సముద్రం. ఈ తిమింగలాలు మొత్తం కళాసాగరాన్ని కల్లోలపరుస్తున్నాయి. ఈ సముద్రంలో కనీసం అభ్యుదయ భావాలతో కూడిన చిన్న దీవినైనా ఏర్పాటు చేయాలి. సినీ సాగర్ మథనం చేసిన శ్రీశ్రీ అమృతోపమానమైన ఈ మాటలు అన్నాడు. 1969లో జ్వాల అనే వారపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అన్న మాటలు ఇవి. కానీ 5.5 దశాబ్దాల తర్వాత చూసుకున్నా నేటికి ఆ తిమింగలాల సంఖ్య పెరిగిందే తప్ప తగ్గలేదు. ఆయన ఆశించిన అభ్యుదయ భావాలతో కూడిన దీవి ఏర్పాటు చేయటానికి కనీసం ప్రోది కూడా పడలేదు. మరి ఆ కృషి ఎవరు చేయాలి, ఎక్కడి నుంచి ప్రారంభం కావాలి అనే విషయాలు ఇప్పటికీ అంతుపట్టకుండా ఉన్నాయి. ఆయనే మరో చోట ఇలా అన్నాడు. ఈ సినిమాలు ఎవరు తీస్తున్నారు, ఎందుకు తీస్తున్నారు అనే ప్రశ్నలకు జవాబుల కోసం మనం సుదీర్ఘ పరిశోధన సాగించనక్కర్లేదు. వీటిని డబ్బున్న వాళ్ళు తీస్తున్నారు. కళాసేవ కానీ సమాజాన్ని మరమ్మత్తు చేయటం కానీ వీళ్ళ ఉద్దేశం కానే కాదు. మనం జీవిస్తున్నది పెట్టుబడిదారీ విధానంలో, నల్లడబ్బు గొడుగు కింద. నేటి పెట్టుబడిదారీ విధానంలో ప్రొడ్యూసర్లు సామాజిక సమస్యలకు సమాధానాలు ఇవ్వటం అనే సాంఘిక బాధ్యతను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించడు. సినీ పరిశ్రమలో ఎందరో అసహాయ దర్శకులు, అసహాయ నటీనటులు, సాంకేతిక నిపుణులు అడుగున పడిపోయి అలమటిస్తున్న వాళ్ళు ఉన్నారు. వీరి పరిస్థితి మెరుగు కావాలంటే అధిక లాభార్జన మాత్రమే ధ్యేయంగా ఉన్న ఈనాటి చలనచిత్ర పరిశ్రమ సామ్యవాద పద్ధతుల్లో పునర్వ్యవస్థీకరణ పొందాలి. మన నాటక రంగమైనా సినిమా రంగమైనా ఆరోగ్యకరంగా అభివృద్ధి చెందాలంటే ఇప్పుడున్న వ్యవస్థ మూలబట్టంగా రూపుమాసిపోయి దాని స్థానే ఒక మనిషి శ్రమశక్తిని మరో మనిషి దోచుకునే ఆస్కారము అవకాశము లేని సామ్యవాద వ్యవస్థ ఏర్పడి తీరాలి. దేశంలో సామ్యవాద వ్యవస్థ ఏర్పడినప్పుడు సినిమా కూడా మారి తీరుతుంది. సినిమాలో ఇప్పటిలాగే ఇక మీద కూడా పెట్టుబడిదారుల గుప్పెట్లో ఇమిడిపోవు. 1976 నాటికి కూడా శ్రీశ్రీలో ఈ ఆశావాద దృక్పథం ప్రబలంగానే ఉండేది. 2024 నాటికి చూసినట్టయితే పరిస్థితి నానాటికి తీసికట్టుగా తయారైంది. కానీ ఈ పరిస్థితులు ఎప్పుడూ ఇట్లానే ఉండవు. మార్పు సహజం, అది జరిగి తీరుతుంది. ఇప్పుడు శ్రీశ్రీ సినిమా పాటలు మరికొన్నింటిని చూద్దాం. ముందుగా 1963లో విడుదలైన పునర్జన్మ చిత్రం నుండి ప్రేయసి ప్రేమగా పిలిచిన వేళ అనే ప్రేమగీతం ప్రసారం చేయబోతున్నాం. అనుమోలు వెంకట సుబ్బారావు నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రానికి ప్రత్యేగాత్మ దర్శకత్వం వహించగా టి చలపతిరావు సంగీతం సమకూర్చారు. నాయికా నాయకులు కృష్ణకుమారి, అక్కినేని నాగేశ్వరరావు. ఘంటసాల కమనీయ కంఠం నుండి వెలువడిన గీతం ఇది. వినండి ఆ పాట. ప్రేయసి ప్రేమగా పిలిచిన వేళ. ప్రేయసి ప్రేయసి ప్రేమగా పిలిచిన వేళ నా హృదయమే కడలియై పొంగెనిదేలా. ప్రేయసి ప్రేమగా పిలిచిన వేళ నా హృదయమే కడలియై పొంగెనిదేలా. ప్రేయసి
సఖి కను చూపులలో వలపు దాచని చెలి పెదవుల తిరునగవులు నా మనసు దోచెని నా మనసు దోచెని ప్రియ సఖి కను చూపులలో వలపు దాచని చెలి పెదవుల తిరునగవులు నా మనసు దోచెని నా మనసు దోచెని సంజ వెలుగులో చల్లగాలిలో కోరికలే తారకలై తొంగి చూచెని ప్రేయసి ప్రేమగా ప్రేయసి ప్రేమగా పిలిచిన వేళ నా హృదయమే కడలి అయి పొంగెనిదేలా ప్రేయసి చెలి పలుకులు విని కోయిలలే పాట నేర్చెని తన నడకలు కని హంసలే సయ్యాట నేర్చెని సయ్యాట నేర్చెని చెలి పలుకులు విని కోయిలలే పాట నేర్చెని తన నడకలు కని హంసలే సయ్యాట నేర్చెని సయ్యాట నేర్చెని ఆమె చెలిమిలో ప్రేమ కలిమిలో నా తనువి నా బ్రతుకే పులకరించెని ప్రేయసి ప్రేమగా ప్రేయసి ప్రేమగా పిలిచిన వేళ నా హృదయమే కడలి అయి పొంగెనిదేలా ప్రేయసి ఇప్పుడు మరో పాట వినండి. యుగళ గీతాల్లో అధిక శాతం యువతీ యువకులైన కథా నాయికా నాయకుల చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. అందుకు భిన్నంగా కొంచెం వయసు మళ్ళీ బాధ్యతలన్నీ తీర్చుకున్న జంటపై ఈ పాట చిత్రీకరించారు. ఆ జంట అంజలీదేవి, ఎస్వి రంగారావు. 1966లో విడుదలైన నవయుగ వారి ఈ చిలకా గోరింకా చిత్రానికి దర్శక నిర్మాత ప్రత్యేగాత్మ, సంగీతం ఎస్ రాజేశ్వరరావు సమకూర్చారు. ఘంటసాల మధురంగా ఆలపించిన గీతం ఇది. ఈ పాట అంజలీదేవి, ఎస్వి రంగారావులపై హృద్యంగా చిత్రీకరించారు. వినండి ఆ పాట, నారాణి కనులలోనే. నారాణి కనులలోనే ఆనాటి కలలు దాగే, నారాణి కనులలోనే ఆనాటి కలలు దాగే, పూరిల్చు తొలి దినాలే ఈ రేయి పిలువ సాగే, నారాణి కనులలోనే ఆనాటి కలలు దాగే. నగుమోము చూడబోయి నిన్ను చేరనాటి రేయి, నగుమోము చూడబోయి నిన్ను చేరనాటి రేయి, నన్ను క్రీగంటనే కని ఆ వెంటనే తని దూరాన దాగుంటివే, నారాణి కనులలోనే ఆనాటి కలలు దాగే.
సిగలోని మల్లె పూల సవరించబోవు వేళ సిగలోని మల్లె పూల సవరించబోవు వేళ మదిగిలిగిల్తగా చెయ్యి విదలిల్తగా ఎద నిన్ను కోరి పులకించెనే నారాణి కనులలోనే ఆనాటి కలలు దాగే పడకిల్టి శయ్య చెంత నీ మేను తాకినంత పడకిల్టి శయ్య చెంత నీ మేను తాకినంత మన గీతాలలో జలపాతాలలో మన గీతాలలో జలపాతాలలో నవరాగాలు మ్రోగేనులే నారాణి కనులలోనే ఆనాటి కలలు దాగే ఊరిల్చు తొలి దినాలే ఈరేయి పిలువ సాగే నారాణి కనులలోనే ఏవి సుబ్బారావు నిర్మాతగా తాతినేని రామారావు దర్శకత్వంలో 1966వ సంవత్సరంలో వచ్చిన నవరాత్రి సినిమా పిచ్చాసుపత్రి సీన్కు హాస్యం వ్యంగ్యం తగు బాళ్లలో రంగరించి శ్రీశ్రీ అద్దాల మేడ ఉంది అనే పాట అందించారు. ఈ పాట గీతాంజలి, జయలలిత, సూర్యకాంతం, ఛాయాదేవి మొదలైన నటీనటులపై చిత్రీకరించారు. ఇందులో సావిత్రి కూడా దర్శనమిస్తుంది. ఈ చిత్రం నవరాత్రిలో ఒక్కో రాత్రి ఒక్కో వ్యక్తి చొప్పున నటిమడి సావిత్రికి తారసపడతారు. తొలిసారిగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఏకంగా ఆ 9 పాత్రలను అక్కినేని నాగేశ్వరరావు నటించి మెప్పించారు. గానం పి. సుశీల, వసంత, జి. మనోహరి, రాము. నవరసభరితమైన ఆ చిత్రంలోని పిచ్చాసుపత్రి దృశ్యం చూడండి, వినండి. ఆ పాట అద్దాల మేడ ఉంది, అద్దాల మేడ ఉంది, మేడ చుట్టూ గోడ ఉంది, అద్దాల మేడ ఉంది, మేడ చుట్టూ గోడ ఉంది, గోడ పక్క నీడ ఉంది, నీడలో ఆడుకుందాం రా. నిలువవే జంట జడల దాన, వయ్యారి కుంటి నడక దాన, నీ నడకలో హొయలున్నది చానా, నువ్వు తప్పుతూ తారుతూ తూలుతూ ఉంటే నిలువదే నా మనసు. ఓ చెలియా ఒలలనా ఓ వదినా అది నీకే తెలుసు. ఎంత ఘాటు ప్రేమయో ఇంత లేటు వయసులో, హోయ్ 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 ఎంత ఘాటు ప్రేమయో. డాక్టర్లు మారినారు రోగాలు మారలేదు, డాక్టర్లు మారినారు రోగాలు మారలేదు. గవరమ్మోయ్ నీ కొడుకెవరమ్మాయ్, ఎవడమ్మోయ్ వాడెవడమ్మాయ్, గవరమ్మోయ్ నీ
చలివేస్తోందా చలివేస్తోందా రగ్గులేక రాత్రి నేను దక్కలేక చస్తుంటే హోయ్ చలివేస్తోందా నీకు చలివేస్తోందా హాయ్ చలివేస్తోందా నీకు చలివేస్తోందా భామ 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 ఏమా 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 చింత చెట్టు చిగురు మేసి చిన్నదాని పొగరు చూసి చల్ల చేసి వెన్న తీయి గొల్ల భామ వెన్న తీసి వెళ్ళ వేయి సత్యభామ భామ 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 ఏమా 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 బస్కీలు కొట్టేదాన్నా కుస్తీలు పట్టేదాన్నా బస్తీలు తిరిగేదాన్నా నీ అంతు చూడక వదులుతానా రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అబౌట్ రాపు 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 రోలు 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 రాపు 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 రోలు 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 1 1 2 2 2 3 2 3 7 7 7 1 1 1 2 2 2 3 2 3 7 7 7 1 అమ్మ తాత అమ్మ నాన్న అత్త మామ అక్క బావ తవుడు ముత్త దండ కోర్ పిల్లి వచ్చి ఎలుక తెచ్చి గో చిప్ చివరిగా మాదాల రంగారావు దర్శక నిర్మాతగా 1982లో విడుదలైన విప్లవ శంఖం సినిమాకు చెరసాలల శిరస్సులపై అనే పాట అందించాడు శ్రీశ్రీ. మహాప్రస్థాని గీతానికి కొన్ని మార్పులు చేర్పులు చేసి ఈ గీతం అల్లారాయన. మాదాల రంగారావు అంటేనే తెలుగు చలనచిత్ర పరిశ్రమ వెండితెరపై మొట్టమొదటిసారిగా ఎర్రజెండా ఎగరవేసిన వాడిగా కనిపిస్తాడు. ఆయన తన చిత్రాలకు శ్రీశ్రీ చేత గీతాలు రాయించుకునేవాడు. వారిరువురు మధ్య అనుబంధం శ్రీశ్రీ అంతిమ ఘడియల దాకా సాగింది. ఈ చిత్రంలోనే శ్రీశ్రీ స్వయంగా కొంతసేపు మనకు అవుపిస్తారు. ఇహ ఈ విప్లవ శంఖం సినిమాకు సెన్సార్ బోర్డు వారు ఒక పట్టాన సర్టిఫికేట్ ఇవ్వలేదు. విసుగెత్తిన మాదాల ఏకంగా మద్రాసులోని శాస్త్రి భవన్లో ఉన్న సెన్సార్ బోర్డు ఆఫీసు ముందు నిరాహార దీక్ష ప్రారంభించాడు. సెన్సార్ సర్టిఫికేట్ కోసం నిరాహార దీక్ష చేసిన తొలి నిర్మాత ఆయనే. తమిళ అగ్రనటులు ఎంజి రామచంద్రన్, శివాజీ గణేశన్లు దీక్షా శిబిరానికి వచ్చి ఆయనను అభినందించారట. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎన్ఎఫ్డిసి చైర్మన్ ద్వారా పరోక్షంగా ప్రయత్నించినా ఆయన పట్టు వీడలేదు. చివరకు సెన్సార్ బోర్డు వాళ్ళు లొంగిపోక తప్పలేదు. అట్లా దక్షిణ భారతదేశంలో సెన్సార్ బోర్డుతోనే పోరాడి సర్టిఫికేట్ తెచ్చుకున్న నిర్మాతగా ఆయన చరిత్ర పుటల్లో నిలిచిపోయాడు. వినండి, చెరసాలల శిరస్సులపై అనే పాట. శ్రీశ్రీ రచించిన ఈ గీతానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గాత్రం అందించాడు. సంగీతం చక్రవర్తి, చిత్రం విప్లవ శంఖం. చెరసాలల శిరసులపై ఉరి కొయ్యల చివరలపై ఎగురుతూది తిరుగుబాటు బావుట సాయంకాలపు ఉరి కంబం తెల్లవారితే రవిబింబం
ఊయించిన ఒక వీరుని కంఠం వేయి గొంతుకల విప్లవ శంఖం ఊయించిన ఒక వీరుని కంఠం వేయి గొంతుకల విప్లవ శంఖం పతిత దళిత జనరణ హుంకారం ప్రళయ సమయ దిగ్గజ ఘీంకారం ఊయించిన ఒక వీరుని కంఠం వేయి గొంతుకల విప్లవ శంఖం బ్రతుకు సంతలో ముళ్ళ పుంతలో ఎండు డొక్కలే ఎర్ర మల్లెలై బ్రతుకు సంతలో ముళ్ళ పుంతలో ఎండు డొక్కలే ఎర్ర మల్లెలై కర్మల జన్మల గందరగోళపు కుళ్ళినయి కుష్టు వ్యవస్థలో అల్లాడే నేటి దీనులే రేపటి విముక్తి వీరులై విధిరాతలపై సవాలు చేస్తూ విప్లవ శంఖం వినిపిస్తారో మూయించిన ఒక వీరుని కంఠం వేయి గొంతుకల విప్లవ శంఖం పతిత దళిత జనరణ హుంకారం ప్రళయ సమయ దిగ్గజ ఘీంకారం చాలక కడుపు మంటచే తెగించి సమ్మెలు చేసేవాళ్ళు నిరపరాధులై నిరాధారులై చెరసాలలో చిక్కేవాళ్ళు చదివిన చదువులన్నీ కుదిబండలుగా నిరుద్యోగులై కుమిలేవాళ్ళు అనేకులింకా అభాగ్యులంతా అనాథలంతా అశాంతులంతా అక్రమాలపై సవాలు చేస్తూ విప్లవ శంఖం వినిపిస్తారో మూయించిన ఒక వీరుని కంఠం వేయి గొంతుకల విప్లవ శంఖం పతిత దళిత జనరణ హుంకారం ప్రళయ సమయ దిగ్గజ ఘీంకారం
కార్యక్రమం ఇంతటితో సమాప్తం. వచ్చే వారం జీవనాడు 35 సాహితీ ప్రతిభ కార్యక్రమంలో ఇప్పపూలు గిరిజన సంచారిత గల కథా సంకలనం నుండి మరో ఆసక్తికరమైన కథ మూగబోయిన శబ్దం వినిపించబోతున్నాం. కథా రచయిత్రి పద్మం అనసూయ. అంతవరకు సెలవు. మీ జీవన్.